నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెదరావూరు శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం నందు వైభవంగా ప్రారంభమైన కోటి దత్త హోమం. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో జోరుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం. పట్టణ బాలాజీరావుపేటకు చెందిన షేక్ మస్తాన్ వలీ కిడ్నాప్ మరియు దాడి చేసిన ఘటనలో వైసీపీ కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్తో పాటు మరో ముద్దాయిని పట్టణ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 3 టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు పట్టణ మార్కెట్ ఏరియాలో టింబర్ డిపో నడుపుతున్న బాలాజీరావుపేటకు చెందిన షేక్ మస్తాన్ వలీకి ఆ ప్రాంత కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్కి స్నేహం ఉందని, ఈ క్రమంలో ముద్దాయి అహ్మద్ తనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, డబ్బు మీద ఉన్న వ్యామోహం కారణంగా పలుమార్లు షేక్ మస్తాన్ వలీని డబ్బులు ఇవ్వాలని కోరగా మస్తాన్ వలీ దానికి నిరాకరించడంతో మస్తాన్ వలీపై ద్వేషం పెంచుకున్న అహ్మద్ ఎలాగైనా మస్తాన్ వలీ వద్ద నుండి డబ్బులు తీసుకోవాలని నిశ్చయించుకొని గుంటూరుకు చెందిన మరో 3 కలిసి పథకం ప్రకారం మస్తాన్ వలీని కిడ్నాప్ చేయడంతో పాటు చిత్రహింసలకు గురి చేశారని, వారి చెర నుండి బయటపడిన మస్తాన్ వలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ముద్దాయిలు అహ్మద్, రెహమాన్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి గురించి గాలింపు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల వద్ద నుండి నేరానికి ఉపయోగించిన తార్ కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో పురోగతి కనపరిచిన సిబ్బందిని సిఐ రమేష్ బాబు అభినందించారు. 5వ తారీఖు సాయంత్రం ఎట్ 6:30 ఆ ప్రాంతాల్లో జరిగిన సంగతులకు గాను ఈ రోజున క్రైమ్ నెంబరు 31/25 అండర్ సెక్షన్ 137 క్లాస్ 2, 109 క్లాస్ 1, 308 క్లాస్ 2, రెడ్ విత్ 35 బిఎన్ఎస్ కేసులో, అంటే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా కిడ్నాప్, అబ్స్ట్రక్షన్ చేయడం, అలానే అటెంప్ట్ మర్డర్ కోసము ఒక వ్యక్తిని తీసుకొని 4 వ్యక్తులు కలిసి అతన్ని ఇక్కడ మన కట్లడితి దగ్గర మస్తాన్ వలీ అనే అతన్ని తీసుకుంటారు, ఎక్కించుకుంటారు. ఒక థార్ వెహికల్ తెచ్చుకుంటారు. ఆ థార్ వెహికల్లో పథకం ప్రకారము ఫస్ట్ హుమాయూన్ క్రిస్టీ, అదేవిధంగా అహ్మద్ బేగ్ వీళ్ళిద్దరు కలిసి ఒక అతను డ్రైవర్గా ఉండి ఒక అతను పక్కన కూర్చొని ఈ మస్తాన్ తోటి మాట్లాడడం, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి అని అతను అడగడం, అతను ఇప్పుడేం డబ్బులు ఎప్పుడో జరిగిపోయింది కదా, ఇప్పుడేం లేదని చెప్పి చెప్పడం, అతన్ని ఫోర్స్గా ఎక్కించుకోవడం. ఆ తర్వాత వీళ్ళు పథకం ప్రకారం ఊహించిన విధంగా ఆలపాటి బ్రిడ్జి దగ్గర అవతల భాగంలో మేము వీళ్ళని పికప్ చేసుకోగానే మీరు సపోర్ట్ రావాలని చెప్పి ఇంకొక హైదరాబాద్ అనే అతన్ని, అట్లానే రెహమాన్ అనే అతన్ని 4 కలిసి ఎక్కించుకొని ఇక్కడి నుంచి నేరుగా నందివేలికి వెళ్తారు. నందివేలి నుంచి కొలకలూరు, అట్లానే స్ట్రైట్కి వెళ్ళిపోయి ఉప్పలపాడు దగ్గర ఎక్కేస్తారు. అక్కడ ఒక పెట్రోల్ బంకులో ఆయిల్ కోసం 5,000 రూపాయలు ఫోన్పే కొట్టించుకుంటారు. ఆ ఫోన్పే ద్వారా ఆ బండి ఏదైతే థార్ వెహికల్ తెచ్చుకుంటారో ఆ థార్ వెహికల్లో ఆయిల్ కొట్టించుకోవడం. అక్కడి నుంచి నేరుగా విజయవాడ వెళ్తారు. విజయవాడ నుంచి భవానీపురం వెళ్తారు. భవానీపురంలో ఒక 2,000 రూపాయలకి మందు తీసుకుంటారు. ఒక అదే వెహికల్లో ఉన్నోళ్ళు దిగి వాళ్ళు తాగడానికి మందు తీసుకొని అక్కడ కూడా ఫోన్పే చేసుకోవడం. అక్కడి నుంచి మళ్ళీ భవానీపురం నుంచి మళ్ళీ వెనక్కి తిరిగేసి మళ్ళీ నేరుగా బాలాజీరావుపేటలో ఉన్నటువంటి ఈ మస్తాన్ వాళ్ళ ఇంటి దగ్గర అతన్ని తోసేసి అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఆ వెహికల్ని వాళ్ళ వెంట తెచ్చుకున్న వెహికల్ వెంట తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాకు 11:30 ఆ ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ అందుద్ది. దాని మీద ఎవరైతే బాధితుడు ఉన్నాడో మస్తాన్ని మేము ఎంక్వైరీ చేయడం, మాట్లాడడం, జరిగిన విషయం కనుక్కోవడం, దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుద్ది. ఇందులోంచి మేము పోలీసులు కొడతారనే ఉద్దేశంతో వీళ్ళు పారిపోవడం జరుగుతుంది. 4 ముద్దాయిలు కూడా. అసలు A1 అహ్మద్ బేగ్ మాత్రమే చేశాడని చెప్పి తెలుసు, కానీ మాకు రిమైనింగ్ వ్యక్తులు ఎవరైనా కూడా తెలియదు.
ఆ తర్వాత వీళ్ళు డిఫరెంట్ ప్లేసుల్లో తిరిగి లాస్ట్కి ఈ రోజున ఆ తారు వెహికల్లో A1 A2 రెహమాన్ అనే అతను అట్లనే అహ్మద్ బేగ్ ఇద్దరు కలిసి ఆ తారు వెహికల్లో ఇంటికి వాళ్ళు వచ్చినట్టు తెలిస్తే ఈ రోజున మా ఎస్ఐ గారు టీము వీళ్ళు వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం ఈరోజు తీసుకొచ్చి వాళ్ళని రిమైండ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ వ్యక్తులు హుమైన్ క్రిస్టియన్ అతని జాడ ఇంకా మాకు రాలేదు. ఇంకొక అతను ఇర్ఫాన్ అలియాస్ హైదరాబాద్ అంటారు, అతను కూడా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈ ఇద్దరిని కూడా త్వరలో అరెస్ట్ పెడతాము. మాత కస్తూర్బా గాంధీజీ 80వ ఆరాధన స్థానిక శ్రీ మహాత్మా సేవా సమితి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచ పూజితులు మహాత్మా గాంధీజీ సహధర్మచారిణిగా భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో గొప్ప కార్యకర్తగా సేవలందించిన కస్తూర్బా గాంధీజీని నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవలో పునీతం కాగలరని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి ఆశాభావం వ్యక్తం చేశారు. గాంధీజీ సత్యం, అహింస, బ్రహ్మచర్యం, నిరాహార దీక్ష లాంటి సిద్ధాంతాలను అమలుపరిచిన సద్గుణాల రాశిగా రామలింగాచారి పేర్కొన్నారు. భారతీయులు ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉంటే ఆ మహనీయులు ప్రసాదించిన ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందన్నారు. కస్తూరిబా గాంధీజీకి పూజలు చేశారు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. గాంధీజీ మరి నిరాహార దీక్ష, సత్యవ్రతము, మౌనవ్రతము, మరి అదేవిధంగా అహింసా విధానము, ముఖ్యంగా శాకాహారము, బ్రహ్మచర్యము 37 ఏట గాంధీ మహాత్ముడు కస్తూర్బా గాంధీ ఉద్యమంలో మనం బాగా పాల్గొనాలంటే మనము బ్రహ్మచర్యం పాటించాలని తను 37 ఏట ఆయనతో పాటు ఆమె కూడా ఉంది. అంటే ఒక మహర్షిగా, ఒక దేవతామూర్తిగా ఈ ప్రపంచానికి ఆదర్శ దంపతులు వారు. అటువంటి మహాత్మా గాంధీ యొక్క ధర్మచారిణిగా మాతా కస్తూర్బా గాంధీజీ ఆరాధన 80వ ఆరాధన ఈరోజు జరుపుకుంటున్నాము. ప్రతి మానవుడు కూడా మహనీయులను గుర్తుపెట్టుకొని ఆరాధన, జయంతి కార్యక్రమాలు తమకున్న దాంట్లో ఒక కొబ్బరికాయను కొట్టి 2 అరటిపళ్ళు పెట్టి వాళ్ళని స్మరించుకుంటే వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని గౌతమ్ గ్రాండ్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి మంత్రిగా, నియోజకవర్గానికి శాసనసభ్యులుగా సేవలు చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలిపించాలని, పరిపాలనపై అవగాహన, పట్టు ఉన్న ఆలపాటికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే అభివృద్ధికి బాటలు వేస్తారన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఆలపాటి సేవలు ఎంతో అవసరమన్నారు. సంఘం రాష్ట్ర నాయకులు కూచిపూడి మోహన్ మాదిగ మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి ప్రజలకు అండగా నిలబడిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని చెప్పారు. 2 జిల్లాల పట్టభద్రులు ఆలపాటిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆని రవీంద్ర, రావురి సతీష్, మాదిగ అభివృద్ధి సంఘం మండల అధ్యక్షులు ఉన్నం సన్నీ, ఉన్నం అనిల్ కుమార్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి తరపున ఎంఆర్పీఎస్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన బలపరిచినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నిలబెట్టారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో మనం డిగ్రీ పట్టభద్రులు అందరూ కూడా మరి ఉపాధ్యాయులు అన్ని సమస్యలు ఎరిగినటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే వారి పరిపాలన మరి పట్టభద్రులకు కానీ ఈ 2 జిల్లాలలో ఉన్నటువంటి మరి ప్రతి ఒక్కరికి ఆయన పరిపాలన అంటే ఏమిటనేది గతంలో చూపించినటువంటి విధానమే ఇప్పుడు పట్టభద్రుల ఉద్యోగాల విషయంలో అప్పుడే అయితేనేమి, అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో అయితేనేమి, మరి టీచర్స్ల యొక్క మరి నియామకాలు అయితేనేమి, రాజేంద్ర ప్రసాద్ గారు వారు పెద్ద మనసుతో మరి ప్రభుత్వంతో పోరాడి అటు కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ సఖ్యతతో ఉన్నటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. వారు
మరి పట్టభద్రులందరికీ న్యాయం చేసే క్రమంలో ముందుండే నాయకుడు, వారిని గెలిపించుకుని ముందంజలో ఉండాలని చెప్పి ఈ 2 జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలని మరి ముఖ్యంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన నిలిచిన మనిషి. ఆయన్ని మనం గౌరవించుకోవాలి. ఆయనకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనకొచ్చిన అవకాశంగా భావించి ఆయన్ని గెలిపించుకుంటే మనం గెలిచినట్టుగా భావించే వ్యక్తులుగా మనం ఉండి ఖచ్చితంగా కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటేనే మనకి రానున్న రోజుల్లో భవిష్యత్తులో మంచి జరుగుతుందని మీరందరూ గ్రహించాలని చెప్పి సమాజం మొత్తానికి యావత్ పట్టభద్రులందరికీ అన్ని రంగాల్లో ఉన్న పట్టభద్రులందరికీ ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడమే మన ధ్యేయంగా, మన లక్ష్యంగా, మన ఆశయంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఎస్ లక్ష్మణరావు విజయానికి కృషి చేయాలని సిపిఎం నాయకురాలు రమాదేవి తెలిపారు. శనివారం తెనాలి వచ్చిన ఆమె చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న సమస్యల పట్ల నిరంతరం చట్టసభల్లో ప్రశ్నించడంతో పాటు ప్రజానికానికి అవగాహన కల్పించడంలో లక్ష్మణరావు విస్తృతమైన కృషి చేస్తున్నారని, అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో కేఎస్ లక్ష్మణరావుకు తమ ఓటును వేసి గెలిపించాలని పట్టభద్రులను ఆమె కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు కె బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నటువంటి విషయం ఇప్పటికే పట్టభద్రులందరికీ తెలుసు. కేఎస్ లక్ష్మణరావు గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఐద్వా, సిఐటియు, అలాగే ఇతర ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జిఓ సంఘాలు ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రచారం సాగిస్తూ ఉన్నాయి. లక్ష్మణరావు గారు ప్రజానీకానికి అందరికీ కూడా చిరపరిచితులు. కాలేజీ లెక్చరర్గా పనిచేస్తూ రిజైన్ చేసి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఆయన విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యారంగంలో వస్తున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ, అసెంబ్లీలో వాటిని లేవనెత్తడం కానీ, అలాగే ప్రజానీకంలో వాటి ఎడల అవగాహన కల్పించడంలో కానీ విస్తృతమైనటువంటి కృషి చేస్తున్నటువంటి విషయం ఈరోజు విద్యారంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేకాదు ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థుల కోసం విస్తృతమైనటువంటి శిక్షణా కార్యక్రమాలను కూడా ఆయన నిర్వహించడం జరిగింది. ఆ రకంగా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నటువంటి అనేక మంది కూడా లక్ష్మణరావు గారికి శిష్యులుగా ఉన్నారు. నిజాయితీ కలిగినటువంటి వ్యక్తుల గురించి, అలాంటి వాళ్ళని విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటాం. ఈరోజు నిజాయితీ నిబద్ధతలో మరెవరూ సాట్లేని విధంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, అందులో కేఎస్ లక్ష్మణరావు గారు చాలా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా తెలుసు. తనకొచ్చినటువంటి ప్రాతినిధ్యాన్ని ఆసరా చేసుకుని వ్యాపారాలు పెంచుకోవడానికో, లేకపోతే కబ్జాలు చేయడానికో, లేకపోతే సొంత లాభం చూసుకోవడం కోసమో ఇంతవరకు ఏనాడు ప్రయత్నం చేయకపోవడం, తన ప్రతి ఎన్నికల్ని ప్రజలే, ఉపాధ్యాయులు కానీ, లేదు ఉద్యోగులు కానీ, ఇతరత్ర మిత్రులు కానీ చేసినటువంటి సహాయంతోనే ఎన్నికల ఖర్చులను కూడా భరించడం మనం చూస్తాం. మొత్తం అన్ని పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్ బదులు మైదా పిండి సప్లై చేస్తే ఆ విషయాన్ని జిల్లా పరిషత్ మీటింగ్లో లేవనెత్తి ఆ అవినీతిని అరికట్టడం కోసం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక కమిటీని వేయించి ఆ డిపిఓ గారిని సస్పెండ్ చేయటం జరిగింది. ఆ రకంగా అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఆ మైదా పిండి ఏదైతే ఉందో దాన్ని తీసి పారేసి మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ తీసుకురావటం జరిగింది. ఆ రకంగా ప్రజల సమస్యలు ప్రస్తావించడమే కాకుండా ప్రజల ఆస్తికి రక్షణ కలిగించేటువంటి విధంగా వ్యవహరించినటువంటి లక్ష్మణరావు గారు. అట్లాగే ఆయన స్ఫూర్తిగా తీసుకుని మాబోటి వాళ్ళం ఎన్నో కార్మిక సమస్యల మీద పనిచేసాం. ఒక్క ఉదాహరణ, నాగార్జున యూనివర్సిటీ ఉంది. 500 మందికి ప్రావిడెంట్ ఫండ్ చట్టం, ఈఎస్ఐ చట్టం అమలు జరగకపోతే ఆ చట్టాన్ని అమలు చేయించడం కోసం కృషి చేయడం జరిగింది. అమలు జరిగిన తర్వాత లక్ష్మణరావు గారిని గురించి వైస్ ఛాన్సలర్ గారు ప్రశంసించడం జరిగింది. మా వైఫల్యం, మా వెనుకబాటుతనాన్ని మేము ఏ విషయంలో అయితే వెనుకబడి ఉన్నామో గుర్తు చేసి అమలు చేయించిన సంతోషం చెప్పారు. అట్లాగే మన కులిపర గ్రామ పంచాయతీ ఉంది, అక్కడ కూడా ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయక పెండింగ్లో పడితే ఆ కేసును మేము టేకప్ చేసి ప్రావిడెంట్ ఫండ్ అధికారులు 11,20,000 రూపాయలు పెనాల్టీతో సహా కట్టాలని చెప్పేసి అంటే పంచాయతీ గ్రామ సెక్రటరీ చట్టం యొక్క
దాని విలువ ఏంటో పవర్ ఏంటో తెలియక అమలు చేయకపోతే చివరికి పిఎఫ్ అధికారులు ఆ గ్రామ పంచాయతీ యొక్క బ్యాంక్ అకౌంట్ని అటాచ్ చేసిన తర్వాత అప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఇన్స్టాల్మెంట్లో మేము కట్టుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రకంగా చట్టాలను అమలు చేయించడంలో మాలాంటి సిఐటియు కార్యకర్తలకి నాయకులకి అవసరమైనప్పుడల్లా వెన్నుదన్నుగా అండదండగా ఉండేటువంటి లక్ష్మణరావు గారు ప్రాతినిధ్యం చట్టసభలో బాగా అవసరం అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బ్రహ్మానంద సరస్వతి బాలస్వామీజీని పట్టణానికి చెందిన పలు ఆర్యవైశ్య సంఘాలు ఘనంగా సత్కరించారు. వైశ్య విద్యానది, వాసవి సేవా సమితి, తెనాలిపట్న ఆర్యవైశ్య సంఘం, డాల్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు బాలస్వామీజీని కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు. పెనుగొండ కన్యకా పరమేశ్వరి దేవస్థాన క్షేత్రానికి తెనాలికి చెందిన బాలస్వామీజీ పీఠాధిపతి రావటం యావత్ ఆర్యవైశ్యులకు సంతోషదాయకమన్నారు. అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్టులో మొన్న భీష్మ ఏకాదశి నాడు పట్టాభిషేకము పీఠాధిరోహణ కార్యక్రమం చేశాము. ఆ రోజు నుంచి మేము పెనుగొండలో ఛార్జ్ తీసుకొని దేవాలయ కార్యక్రమాలు యావత్తు ప్రపంచంలో ఉన్న ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక మార్గదర్శనాన్ని చూపించాలని చెప్పని సంకల్పం చేశాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ రోజు జరిగిన కార్యక్రమాన్ని కొంతమంది భక్తాదులు సమయానుకూలత లేక శారీరకంగా ఇబ్బందులు ఉండటం మూలాన రాలేకపోయారు. అందుకనే ఈరోజు మరలా మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠానికి వారందరూ వచ్చి అమ్మవారిని దర్శించి వారందరూ కూడా అభినందనలు తెలిపారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే పరివారం వారందరికీ కూడా వాసవి విద్యానిధి, అలాగే వాసవి సేవా సమితి, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గుంటూరు జిల్లా అధ్యక్షుల వారికి, వారి పరివారాన్ని అందరికీ కూడా అమ్మవారి యొక్క దివ్య ఆశీర్వచనము ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మేము వారిని ఆశీర్వదిస్తున్నాం. కార్యక్రమంలో వైశ్య విద్యానిధి అధ్యక్షులు సుబ్బుల వెంకటప్పయ్య, కార్యదర్శి పెండెల వెంకటరావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు పెండెల సుబ్బారావు, వాసవి సేవా సమితి అధ్యక్షులు వరద వెంకటశేషగిరావు, తెనాలిపట్న ఆదివాసీ సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల శ్రీనివాసరావు, తెనాలి పర్ల్స్ అండ్ డాల్ మర్చెంట్స్ అసోసియేషన్స్ కార్యదర్శి పద్మనాభుని రాజేష్ మరియు తాత శ్రీనివాసరావు, ఎక్కల శ్రీమన్నారాయణ, తలిశెట్టి సుధాకర్రావు, కోన వెంకట నాగేశ్వరరావు, కొల్లిపర రాధాకృష్ణమూర్తి, చెమకుత్తి సుబ్రహ్మణ్యం మరియు అన్ని వైశ్య సంస్థల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. బాలస్వామి గారి దగ్గరికి మరి పెనుగొండ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ట్రస్టీకి ఆయన పీఠాధిపతిగా ఎన్నికైన సందర్భాన మేము కొంతమంది అక్కడికి వెళ్ళలేకపోయాం పెనుగొండకి. అందుకని మా విద్యానిధి కమిటీ తరఫున మేమందరం కూడా మరి వారి దగ్గర ఆశీస్సులు తీసుకోవడానికి మేమందరం రావడం జరిగింది. మరి తెనాలి వాస్తవుడు ఇంత గొప్ప పీఠాధిపతి కావడానికి మరి అయినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. తెనాలి పట్టణ వయసులందరినీ కూడా మీరు దీవించి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మీరు ఇంకా ముందుకొచ్చి మీరు పేరు ప్రతిష్టలు పెంచుకుంటూ తెనాలి పట్టణ వయసులను కూడా కాపాడవలసిందిగా కోరుకుంటూ, తెనాలి పట్టణంలో అనేక కార్యక్రమాలు చేస్తూ మరి వారు ఉన్నత శిఖరాలకు వెళ్తూ మరి ఇప్పుడు పెనుగొండ క్షేత్రానికి మన అమ్మవారి 102 గోత్రాలు గల మన ఆర్యవైశ్య కులములో చెందినటువంటి మన సత్రం అక్కడ మన వైశ్య కులానికి చెందినటువంటి పెనుగొండ క్షేత్రానికి మన ప్రపంచంలో ఎంతోమంది ఆర్యవైశ్యులు ఉన్నారు. ఆర్యవైశ్యులు 102 గోత్రాల వరకు ఆర్యవైశ్యులకి పీఠాధిపతి అవటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఆర్యవైశ్యుల్లో మన తెనాలి వాసి చిరపరితులు అందరికి కూడా మరి పెనుగొండ పట్టణానికి క్షేత్రానికి పీఠాధిపతి అవటం అందరూ కూడా మన ఆర్యవైశ్యులందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది. మరి వారి యొక్క టైంలో ఆర్యవైశ్యులకి అనేక సేవా కార్యక్రమాలు ముందుకొచ్చి అందరూ కూడా ఆర్యవైశ్యుల్ని ఉత్తేజపరుస్తూ ఉన్నత శిఖరాలకి వారు ఎదగాలని చెప్పేసి మేము ఈ రోజున మేము వైశ్య విద్యను రాష్ట్రాలు వాసవి సేవా సమితి, తెనాలిపట్న ఆర్యవైశ్య సంఘము, పల్స్ అండ్ డాల్ మర్చెంట్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరూ కూడా వచ్చి వారి యొక్క దీవెనల కోసం ఇక్కడ విచ్చేసాము. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ గత 4 రోజులుగా
రిఫ్లెక్షన్స్ పేరుతో నిర్వహించిన అకాడమిక్ ఎక్స్పో వినూత్న కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. శనివారం జరిగిన కార్యక్రమంలో 5వ తరగతి బాలబాలికలు పాల్గొని పాఠ్యాంశాలకు సంబంధించిన బుద్ధిబలం, తెలివైన ప్రశ్న, గొప్ప ధర్మాత్ముడు, చెట్లను పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి ఇత్యాది లఘునాటికలు ప్రదర్శించడంతో పాటు చిన్నారులు చేసిన శాస్త్రీయ ఆధునిక నృత్యాలు అందరినీ అలరించాయి. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలలోని జ్ఞానంతో పాటు ఎటువంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా భవిష్యత్తులో విద్యార్థులు పోటీ పరీక్షలను ఎదుర్కొనే విధంగా బాల్యం నుండి తగిన శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సో ఇప్పుడు 6th 7th ఏంటంటే ఒక సార్ట్ ఆఫ్ ఫికిల్ మైండెడ్ గా, అటు పూర్తిగా పెద్ద పిల్లలు కాదు, ఇటు పూర్తిగా చిన్న పిల్లలు కాదు అన్న స్టేజ్లో ఉంటారు. 8th 9th 10th వెళ్ళాక మళ్ళీ ఇంకో కొత్త రకమైన ఫేజ్ స్టార్ట్ అవుతుంది, ఇంకో కొత్త రకమైన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు గో యాజ్ అ పేరెంట్. మనం అవన్నీ పాస్ అవ్వాలి. సో what from my side what we can say is we are always there for you to support. ఇందాక పేరెంట్ చెప్పినట్టుగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వచ్చి మాతో మాట్లాడండి. మేము చేయగలిగిన సొల్యూషన్ మేము స్కూల్లో ఇస్తాము. అలాగే మీరు ఇంటి దగ్గర ఏం చేయొచ్చు అనేది విల్ ట్రై టు గైడ్ యూ. సో అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంకా వీళ్ళు హై స్కూల్కి వచ్చేస్తున్నారు, 6th క్లాస్కి వచ్చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఐఐటి. ఒక మ్యాజిక్ 3 letters వినపడుతూ ఉంటాయి. ఐఐటి కోచింగ్ ఉందా, ఫౌండేషన్ ఉందా, ఐఐటి ఉందా, మీ స్కూల్లో ఐఐటి ఉందా? అసలు వాట్ ఈస్ దిస్ ఐఐటి? అసలు ఏంటి ఐఐటి? ఐఐటిలో చదివితేనే మనకి పిల్లలకి లైఫ్ ఉన్నట్ట, ఐఐటి లేకపోతే ఇంకేం లైఫ్ లేదా? సో జస్ట్ ఐ వాంట్ టు గివ్ ఏ బ్రీఫ్ ఇన్సైట్ ఇంటూ దిస్ పర్టికులర్ సో కాల్డ్ కార్పొరేట్ మార్కెట్లో ఐఐటి అనేది ఒక మానియాగా క్రియేట్ చేసేసారు. అది క్రియేట్ చేసింది ఎవరంటే మళ్ళీ స్కూల్సే క్రియేట్ చేసినవి. సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా దాన్ని హ్యాండిల్ చేస్తుంది. అక్కడ రీసెర్చ్ కానీ దేనికైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఫండ్స్ ఇస్తుంది. సో అందువల్ల ఏంటంటే అక్కడ రీసెర్చ్ వర్క్ ఎక్కువ జరుగుద్ది. సో పిల్లలు కొంచెం షార్ప్గా ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు అండ్ దే విల్ బి హ్యావింగ్ ఏ వెరీ గుడ్ ఆప్షన్స్ దేర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ పిల్లలను ఇతరులతో పోల్చి తక్కువ చేసి మాట్లాడకూడదని, తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం వారికి కొండంత బలమని, ప్రతి ఒక్కరూ పిల్లల్ని ప్రశంసించి ప్రోత్సహించడం వలన చిన్నారులు అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. అనంతరం నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ను ఉపాధ్యాయ బృందం దుశ్శాలువ, పూల గుచ్చాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. It is none other than myself. I am Quintance. I am also known as Ted. I have 3 children. The elder one is past, the middle one is present, and the youngest of all is future. Hi everyone, we the children from grade 5 going to prepare a short skit on topic of importance of balanced diet in our daily life. Are you ready? Let's welcome them. So tasty. Hello, I have occupied the major protein in diet. I am so great. I am king of all nutrients. Oh, in what out are you great? I am only great. So education is not just about marks. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. So it is about the all-round development of the child. సో మనం ఏమనుకుంటాం అంటే ఈ క్లాస్ రూమ్లో పెట్టే ఎగ్జామ్సే వాళ్ళ నాలెడ్జ్ అసెస్ చేస్తుందంటే దట్ ఈస్ వెరీ రాంగ్. ఆ మూమెంట్లో వాడికి ఒక్కొక్కసారి గుర్తు రావచ్చు, రాకపోవచ్చు. రానంత మాత్రం వాడికి ఆ నాలెడ్జ్ లేదు అని కాదు. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటే అట్ ది ఏజ్ ఆఫ్ 10 or 11 ఇంత కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే బై ది టైమ్ దే ఫినిష్ దర్ స్కూల్ ఆర్ కాలేజ్ వాళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటారు. సో మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే వాళ్ళు ఏం ప్రజెంట్ చేసినా వాళ్ళని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేయడమే మన రెస్పాన్సిబిలిటీ. ఇన్స్టెడ్ ఆఫ్ జడ్జింగ్ దెమ్, నువ్వు ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, ఇంకొకరితో కంపేర్ చేసి వాడు బాగా చేశాడు, ఈ పాప బాగా చేసింది. అసలు ఎప్పుడు కూడా మన పిల్లలు యునీక్ అండి. మన పిల్లల్లో ఎవరికి ఉండవలసిన టాలెంట్ వాళ్ళకి ఉంటుంది. మీరు చూస్తుంటే ఇవాళ కొంతమంది పిల్లలు మ్యాథ్స్ బాగా చేస్తారు, కొంతమంది పిల్లలు ఇంగ్లీష్ బాగా చేస్తారు.
కొంతమంది సైన్స్, సోషల్, ఇంకొంతమంది డాన్స్, మ్యూజిక్ కూడా బాగా చేస్తారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మ్యాథ్స్, సైన్స్ చేసిన వాడే గొప్పవాడు కాదు. ప్రతి టాపిక్, ప్రతి సబ్జెక్ట్, ప్రతి ఫీల్డ్లో కూడా గొప్పవాళ్ళు ఉంటారు. మనం అది అర్థం చేసుకొని పిల్లల టాలెంట్ని పేరెంట్స్గా మనం ఎంకరేజ్ చేయటమే మన పని, మన బాధ్యత కూడా. వేమూరు నియోజకవర్గం అమత్తలూరు గ్రామంలోని హైస్కూల్ వద్ద గౌడవనందు అమత్తలూరు మండలం గ్రాడ్యుయేట్ ఓటర్ల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమయం చాలా తక్కువగా ఉంది, గ్రామాలలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో గుర్తించాలన్నారు. మైగ్రెంట్ ఓటర్లకు ఫోన్ చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఓటు వేయాల్సిన అవసరత ఉందని తెలియచేయాలన్నారు. ఎలక్షన్ కోడ్ ఎత్తివేసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాము. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన కోసం కట్టుబడి ఉన్నాం. ఈ నెల 27న జరిగే ఎన్నికలలో ఆలపాటి రాజాని వరుస సంఖ్య 1 ఎదురుగా 1వ ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అమత్తలూరు మండల గ్రాడ్యుయేట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దలు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు, పాత్రికేయులందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నారు. మాట్లాడిన వక్తలు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పారు. నేను కూడా మరి మీకు అదే ఇప్పుడు చెప్పాను. 27వ తేదీ ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. 4 రోజుల్లో కూడా ముందు రోజు మహాశివరాత్రి పండుగ వచ్చింది. ఆ పండుగ కూడా తీసేస్తే ఇంకా 3 రోజులే మనకు ఉంది. 3 రోజులు ప్రతి నిమిషం. గుంటూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని నూకుల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో అసోసియేషన్ సభ్యులను కలిసి ఈ నెల 27వ తేదీన జరగబోవు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గుంటూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారందరూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు విజ్ఞప్తి చేశారు. మరి ఇప్పుడు నేను ఇక్కడికి ఇచ్చేసిన సందర్భం బాలాజీ గారు చెప్పారు. మీరందరూ ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం కూడా రేపు 27వ తేదీ జరగబోతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెనాలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి రాష్ట్రంలో 5 ఏళ్ళు అనేక ఉద్యమాలు కానీ, ఆ ప్రభుత్వం మీద అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోరాటాలు కానీ అవిశ్రాంతంగా ఏ విధంగా చేసేదో చూశాం మనందరం. అటువంటి పరిస్థితుల్లో కూటమి పార్టీలతో ఐక్యత వల్ల ఈ తెనాలి అసెంబ్లీ సీట్ రాజా గారికి దక్కకుండా వేరే పెద్దలు నారాయణ మనోహర్ గారు పోటీ చేయడం, ఆ విధంగా రాజా గారు మిస్ అయిపోవడం జరిగింది. అంటే కూడా భయపడిపోయే పరిస్థితులు, బయటికి మనసులో అనుకుంటే కూడా బయటికి తెలిసిందేమని చెప్పి భయపడ్డ పరిస్థితులు ఉన్నాయి. అటువంటి భయానకమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో సృష్టించారు. వాటన్నింటినీ తట్టుకొని ప్రజలు కూటమి అభ్యర్థులకి ఎవరు ఏం మాట్లాడాల, సైలెంట్ వేవ్ మొత్తం కొడితే దిమ్మ తిరిగిపోయింది. రాష్ట్రంలో ప్రజా జీవితానికి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. పెదరావూరులోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అవధూత పీఠం నందు కోటి దత్త హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. నవకోటి దత్త హోమంలో భాగంగా లోక కళ్యాణార్థం జరుగుతున్న 7వ కోటిలోని అంతర్భాగంగా ఈ కోటి దత్త హోమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 22, 23, 24 తేదీలలో 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో శనివారం తొలి రోజు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆశ్రమ వాసులు పర్యవేక్షించారు. అవధూత దత్త పీఠాధీశ్వరులు పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు తెనాలిలో అత్యద్భుతమైనటువంటి నవకోటి దత్త హోమము జరిపిస్తున్నారు. ఇందులో నవకోటి దత్త హోమంలో 6 కోట్ల పైగా హోమం అనేక దత్తాశ్రమాల్లో
పరిసమాప్తమైంది. 7వ కోటి సందర్భంగా తెనాలిలో ఇక్కడ జరుగుతున్నది. దీని 7వ కోటి పూర్ణాహుతి రేపు మార్చి 1వ తారీఖు మైసూర్ అవధూత దత్తపీఠంలో జరుగుతుంది. అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆదిగురుమూర్తి దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి అతి పవిత్రమైనటువంటి దత్తాత్రేయ హోమము గురువు గారు గణపతి సచ్చిదానంద స్వామి వారు మనకు అందించారు. 30-40 మంది వేద పండితులు ఋత్వికులు వచ్చి ఆ విధంగా ఈ పవిత్రమైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో జరిపిస్తుంటే కన్నులారా వచ్చి దర్శించుకుని చూడవలసిన భాగ్యం మనందరిది. స్థానిక ఇస్లాంపేట నందు గల డమరుకేష్ రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సంస్కార్ పబ్లిక్ స్కూల్ నందు శనివారం సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ తయారు చేసి ప్రదర్శించారు. రాకెట్, ఎలక్ట్రిక్ బెల్, సేవ్ ట్రీస్, గేట్ వే ఆఫ్ ఇండియా, వాటర్ సైకిల్, మైక్రోస్కోప్, వాల్కనో ఎరప్షన్, సీడ్ జెర్మినేషన్, రైతు వంటి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ ప్రదర్శించారు. ఇతర స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చి సైన్స్ ఎగ్జిబిషన్ను విజయవంతం చేశారు. కార్యక్రమానికి తల్లిదండ్రులు, టీచర్లు, విద్యార్థులు చక్కగా సహకరించారని సంస్కార్ స్కూల్ డైరెక్టర్ రత్నకుమారి తెలిపారు. ఈరోజు సంస్కార్ పబ్లిక్ స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ నందు పిల్లల యొక్క నైపుణ్యము తీయడానికి వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలు అందరికీ తెలియచేయని ఉద్దేశంతో ఏర్పాటు చేశాము. గవర్నమెంట్ స్కూల్ నుంచి మన స్కూల్ నుంచి పిల్లలు కావచ్చు, టీచర్స్ కావచ్చు వచ్చి విజిట్ చేశారు. అదేవిధంగా నవోదయ స్కూల్ డైరెక్టర్ గారు, రోజరీ స్కూల్ డైరెక్టర్ గారు, లిటిల్ హార్ట్ స్కూల్ డైరెక్టర్ గారు, అదేవిధంగా సెయింట్ పాల్ స్కూల్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి మన స్కూల్ పిల్లలను ఆశీర్వదించారు. వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ తయారు చేయడం కోసం చాలా విధంగా కష్టపడ్డారు. దానికి పేరెంట్స్ కూడా చాలా సహాయ సహకారాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మా విద్యార్థులు అదేవిధంగా మా పేరెంట్స్ వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. I am studying 4th class in Samaskar Public School. Now I am saying about seed germination. A seed grown into a plant is known as germination. A seed has 3 major parts. Seed coat, which is the outer layer. Inside a baby plant is called an embryo. And a shrub is called cartilage. It contains food for a baby plant. A seed needs proper sunlight, water and soft soil to grow. Put from the cartilages and begin up to grow into a baby plant. Few days later, we can see a small root growing downwards inside a soil. The last step of seed germination, the seed cell begins to grow upwards and gives rise to seed leaves. By this time, the cartilage has finished its work and falls down on tiny leaves. Take the own plant with the help of photosynthesis. The slow process of this single seed growing into a plant is called a germination of a seed. This is a teeny plant. This is a germination cloud. 3 నుండి 5 సంవత్సరాల వయసు పిల్లలకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడమే అంగన్వాడీ కేంద్ర లక్ష్యాలలో ప్రధానమైనదని మండల విద్యాశాఖ అధికారి జయంతిబాబు పేర్కొన్నారు. సమగ్ర శిక్ష NCERT ప్రథమ వారి సమన్వయంతో జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ ట్రైనింగ్ కోర్స్ సెకండ్ స్పెల్ శిక్షణ కార్యక్రమం శనివారం మారిస్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్స్ డైరెక్టర్ MEO జయంతిబాబు మాట్లాడుతూ 2 స్పెల్స్గా విభజించి ట్రైనింగ్ ఇస్తున్న నేపథ్యంలో మొదటి స్పెల్ 3 రోజులు పూర్తి చేసుకుని రెండవ స్పెల్లో మార్గదర్శక నిర్మాణాత్మక ఆటలు, మేధస్సు, భాష, సృజనాత్మకతతో పాటు సామాజిక భావోద్వేగ అభివృద్ధిని ఏ విధంగా పిల్లల్లో పెంపొందించాలి అనే విషయాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పిల్లల ప్రత్యేక సామర్థ్యాలు మరియు అవసరాలకు తగిన కార్యాచరణలను హైలైట్ చేయడమే ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇందులో భాగంగానే పిల్లలకు రంగులు, ఆకారాలపై అవగాహన, వివిధ రకాల వస్తువుల మధ్య అంతరాలు తెలుసుకోవడం, పరిశీలన చేయడం, పర్యవేక్షణ మరియు విశ్లేషణ చేసే సామర్థ్యాన్ని ఏ విధంగా పెంపొందింపచేయాలి అనే అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని CDPO డాక్టర్ సునీత తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి DRPలుగా సౌజన్యశ్రీ రామరాజు వ్యవహరించగా CRMTలు CH శ్రీదేవి,
దీపాంజలి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 4వ రోజు జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రధానంగా మేధాభివృద్ధి మరియు సృజనాత్మకత గురించి చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా క్లే మెటీరియల్ ఉపయోగించి టీఎల్ఎం తయారు చేయటం, దాన్ని పిల్లల విద్యాభ్యాసంలో జాయ్ఫుల్ లెర్నింగ్లో దాన్ని ఉపయోగించడం కోసం ఏ విధంగా దాన్ని పిల్లలకు వినియోగించాలనే దాన్ని చర్చించడం, ప్రాక్టికల్గా స్కూల్లో ఎలా వినియోగిస్తారనే దాన్ని ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలను తమ పాఠశాలలో ఉపయోగించి విద్యార్థుల యొక్క అభివృద్ధికి దోహదం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి ట్రైనింగ్లో భాగంగా 4వ రోజు ఈరోజు హోలిస్టిక్ డెవలప్మెంటు, పిల్లల్లో సమగ్రాభివృద్ధి ఎలా జరుగుతుంది, అదేవిధంగా టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ఎలా తయారు చేయాలి, తయారు చేస్తూ దాని నుంచి ఎలా నేర్చుకోవాలి, తర్వాత కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే లబ్ధిదారుల్ని కమ్యూనిటీని ఎట్లాగా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలు అనేవి డెవలప్ చేయాలి అనేది ఈరోజు శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశము. గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని బలపరుస్తూ బ్రాహ్మణ విద్యావేత్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య సభ్యులు తెలిపారు. 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నాజర్పేటలోని శ్రీ విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు జరిగే ఈ ఆత్మీయ సమావేశానికి బ్రాహ్మణ విద్యావేత్తలు పాల్గొని జయప్రదం చేయాలని సమాఖ్య సభ్యులు కోరారు. 27/2/2025 తేదీన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో తెనాలి, నాదరపేట, అనుగోలు వారి వీధిలో కల విద్యాశంకర భారతి నృసింహ సదనమునందు అవగాహన సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ రావాల్సిందిగా మరీ కోరుతున్నాము. 23/2/25 తేదీ అనగా ఆదివారం సాయంత్రం 3 గంటల నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో బ్రాహ్మణ సోదర సోదరీమణులందరకు ఆత్మీయ సమావేశం జరుగుతుంది. కావున బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ విచ్చేయవలసిందిగా కోరుచున్నాము. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 23వ తారీఖు మన అనుగోలు వారి వీధిలో గల విద్యాశంకర భారతీ సదనమునకు విచ్చేసి పట్టభద్రుల నియోజకవర్గంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశమునందు ప్రసంగించెదరు. మనందరము కూడా పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లందరూ ఆయనకి మద్దతు తెలపవలసిందిగా కోరుతున్నాం. తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ, బ్రాహ్మణ విద్యాధికులకు, ఇతర విద్యాధికులందరినీ మేము వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఈ నెల 23వ తారీఖు ఆదివారం సాయంత్రం 3 గంటలకి గెట్ టుగెదర్ అందరం కలుద్దాం అనే కార్యక్రమం భాగంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయిన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సదస్సుకు విచ్చేస్తున్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్రావూరు శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం నందు వైభవంగా ప్రారంభమైన కోటి దత్త హోమం. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో జోరుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.